గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం క్వింటాకు 20,000 కంటే తక్కువకు కొనుగోలు చేయవద్దని సూచించినప్పటికీ వ్యాపారులు 16,000కే కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 10-11 క్లస్టర్ల పరిధిలో తర్లపాడు, సీతానాగులవరం, నాయుడుపల్లి, సూర్యపల్లి గ్రామాల నుంచి దాదాపు 300కు పైగా పొగాకు బేళ్లు వేలానికి రాగా ఒక్క బేళ్లు కూడా ఆశించిన ధర పలకకపోవడం రైతులు వేలం ప్రక్రియను నిలిపివేశారు. గిట్టుబాటు ధర కల్పించే వరకు వేలం నిర్వహించవద్దని అధికారులు, వ్యాపారులకు రైతులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులు ప్రస్తుతం వస్తున్న ధరలతో అప్పులు తీర్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నో బిడ్ పరిస్థితి లేకుండా అన్ని పొగాకు బేళ్లను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అప్పుల భారం తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెట్టు కృష్ణారెడ్డి నా పేరు. మేము పొగాకు రైతుము. పొగాకు గవర్నమెంట్ వాళ్ళు కొనకుండా 16,000కు కూడా కొనటం లేదు. గవర్నమెంట్ వాళ్ళు 20,000 పెట్టమని చెప్పారు. మాకు ఇప్పుడు బాధ కలుగుతుంది. 3 క్లస్టర్లలో కూడా ఒక క్లస్టర్లో ఒక చెక్కు కూడా అమ్ముకోలేదు. మేము కూలోళ్ళు, బ్యార్ని మందుల కొట్ల వాళ్ళు వీళ్ళందరూ బాగా ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. మాకు ఇంటికాడ ఆత్మహత్య తప్ప ఇంకేం ఇబ్బంది లేదు. జరుగుతుంది, బాగా ఒత్తిడి జరుగుతుంది. కూలీల వల్ల, మందుల కొట్లకు, వీటన్నిటికి డబ్బులు లేక మాకు ఇది బాగా చాలా బాధగా ఉంది. ఒక బేలు తీసుకుపోవాలంటే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. రిటర్న్ తీసుకుపోవాలంటే మా చేత కావడం లేదు. గూడెం అయితే సార్ వాళ్ళు ఇవ్వమంటారు. ఇక్కడ మాకు బాధగా ఉంది. బాగా మాకు ఆత్మహత్యకు ఇబ్బందిగా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు జరగబోయే దాంట్లో మాకు ఇదే పరిస్థితి అయింది. ఒక్క బేలు కూడా కొనటం లేదు. దాంట్లో 100 బేళ్ళు పెడితే 10 బేళ్ళు కొనుక్కొని 90 బేళ్ళు ఎన్నికి రిటర్న్ పంపిస్తుండ్రు మమ్మల్ని. ప్రతి ఒక్కరికి అట్లే పరిస్థితి జరుగుతుంది. ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కూలీలకు లేదు, ఇంటికాడ ఖర్చులకు లేక, తినడానికి లేకుండా ఇబ్బంది పడుతున్నాము మేము. మాది తర్లుబాడు మండలము, సీతానాగులవరము. నా పేరు రేగులంకయ్య. మేము 5 బ్యార్నీల పొగాకు వేసాము. ఈ 5 బ్యార్నీలలో ఒక బ్యార్నీకి 8 నుంచి 9 లక్షల రూపాయల దాకా పెట్టుబడి అయింది. దాదాపుగా 40-50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాము. ఈరోజు కనీసం బ్యార్నీకి 2 క్వింటాలు కూడా అమ్మలేదు. ఇది 4వ కస్టడీ జరుగుతుంది. ఆ కొన్నది కూడా 18,000, 19,000తోనే కొన్నది. ఆ 4 బేళ్ళు కూడా వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారస్తులు, ఈ గవర్నమెంట్ వాళ్ళు అందరూ దోపిడీదారులుగా తయారయ్యారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని 20,000 తగ్గకుండా పైన 25,000 మధ్యలో రైతుకు గిట్టుబాటు ధర ఉంటే అక్కడికక్కడికన్నా ఏమన్నా లాసు బూడే అవకాశం ఉంటుంది. ఇంకా మరీ తగ్గించి కొంటే ఈ రైతులు అనేవాళ్ళు కోలుకోలేరు. దాదాపు బర్రెల పొగాకే 16,000 పెట్టి కొంటున్నారు. దీని ఖర్చుకు చూస్తే దాని ఖర్చుకు ఎంతో తేడా ఉంది. అది ఎండేసి 16,000 పెట్టుకుంటే ఇది బ్యాన్నిది కట్టెలు పెట్టి, లైసెన్సులు పెట్టి, దాదాపు ముఠా ఖర్చులు పెట్టి ఇవన్నీ చూస్తే 25,000 అయినా కూడా గిట్టుబాటు కాదు. సరే ఏదన్నా కానీ 25,000 గవర్నమెంట్ పెట్టారు. ఆ రేటు 20-25 మధ్యలో కొనవలసిందిగా కోరుతున్నాము. మేము గట్టిగా హెచ్చరించేది ఏంటంటే బోర్డు వారిని, ఈ వ్యాపారస్తులను కూడా మీరు తక్కువ కొనకుండా ప్రతి ఒక్క బేళ్ళు కొనాలి. కొన్న బేళ్ళు కూడా తిరస్కరించకుండా దాదాపుగా 80% నుంచి పైనే పోవాలి. 80% పైన, 80-85% పైన కొనాలి ప్రతి ఒక్క బేళ్ళు. దాదాపుగా మెయిన్గా ఈ ఖమ్మం కస్టడీ, మార్కాపురం కస్టడీ దాదాపుగా బేళ్ళు ఎనిక్కిపోవడమే కానీ కొనుగోలు జరగడం లేదు. ఇది ఒక బాధాకరంగా ఉంది రైతులకు. ఈ విషయాన్ని గమనించి రైతులను ఆదుకోవాలని మరి కోరుతున్నాం.